ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ ఉత్తరప్రదేశ్లో అరాచకాలు చేయడానికి రంగంలోకి దిగారు అతీక్ అహ్మద్ గ్యాంగ్. వాళ్ళు ఇప్పుడు ఏకంగా జనాల మీద దాడులు, పోలీసుల మీద దాడులు, వాళ్ళు జనాల మీద దాడులు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వెళ్తే పోలీసుల మీదనే దాడులు చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఖుష్బూ అనే మహిళతో పాటుగా అఫ్రీన్, వీళ్ళిద్దరూ కూడా అబ్బాస్ అనేవాడి కూతుళ్ళు. వీళ్ళు నేరుగా పోలీసుల మీద అటాక్ చేశారు. అలాగే దాదాపుగా 12 మంది వరకు, ఇందులో అబ్రార్ అలియాస్ బూరే, ఇమ్రాన్, సలూన్, సుబిల్, సర్ఫత్, అతీక్, ఆసిఫ్, వారిస్, నసీబ్, రాణు, జీషాన్, నఫీస్, వీళ్ళందరూ కూడా అతీక్ అహ్మద్ గ్యాంగ్కి సంబంధించినటువంటి క్రూరమైనటువంటి గ్యాంగ్లే. వీళ్ళందరూ ఇప్పుడు ఇదిగో చూడండి, పోలీసుల మీదనే దాడులు. గొలుసులతో కొట్టేటటువంటి వ్యవహారాలు. ఇది క్రమంగా మళ్ళీ విజృంభిస్తున్నారు ఈ శక్తులు. రేపటి ఎన్నికల్లో ఎలాగైనా సరే సమాజ్వాదీ పార్టీని గెలిపిస్తే ఆ తర్వాత మళ్ళీ పాత రౌడీ రాజ్యం తేవచ్చు అన్నటువంటి ప్రయత్నం.